అల్లు అరవింద్ లాగా ఉండాలా, పవన్ కళ్యాణ్ లాగా ఉండాలా, ఇది తేల్చుకోవాల్సిన సందర్భం ఇప్పుడు అల్లు అర్జున్కి. అల్లు అరవింద్ లాగా ఉండటం ఏంటి, ఆయనలానే ఉంటాడు కదా అంటే ఫేస్ పోలికలు కాదు ఇక్కడ లెక్క, లక్షణాలు. ఓ పక్కన ప్రజారాజ్యంతో ఉంటూనే తెలుగుదేశం పార్టీ వాళ్ళతోనూ రేపో మెయింటైన్ చేస్తారు, తెలుగుదేశంతో ఉంటూనే వైసీపీ వాళ్ళతో రేపో మెయింటైన్ చేస్తారు. ఎక్కడికక్కడ జాగ్రత్తగా దాని మీద ఏమంటారు, తామరాకు మీద నీటి బొట్టులా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. ఎక్కడ ప్రయోజనమో జాగ్రత్తగా టచ్ చేస్తారు. రాబోయేటటువంటి అప్కమింగ్ ఇష్యూస్ అంటే సినిమా రంగానికి సంబంధించి రాబోయే ప్రతి ప్లాట్ఫామ్ ఆయన కొట్టేశారు. అగ్ర హీరోలు, అట్లాగే కొత్త ప్లాట్ఫారాలు, సినిమా మేకింగ్ యూనిట్లు దగ్గర నుంచి బిగిన్ చేస్తే ఫైనల్గా యాప్పుల దాకా అన్నిట్లలోనూ. అలాగే బాలకృష్ణ లాంటి వాడిని ముందు పెట్టి అన్స్టాపబుల్ లాంటివి తీసుకొచ్చి అటు నందమూరి కుటుంబం ఇటు మెగా కుటుంబాలు ఇద్దరికి దగ్గరయ్యారు. అట్లాగా తామరాకు మీద నీటి బొట్టులా వ్యవహరిస్తూ అందరితో కలిసి ఉండటమా, ఇది అల్లు అర్జున్ తేల్చుకోవాల్సింది. వాళ్ళ గురించి పాజిటివ్గా మాట్లాడుతూ వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు పొగుడుకుంటున్నారు. ఇప్పుడు ఒకప్పుడు విభేదించుకుని ఉండొచ్చు, పొగుడుకుంటున్నారు. ఆ విధమైనటువంటి కనెక్షన్ ఈయన కలిపారు. అది అల్లు అర్జున్ని అలా కలపడం ఈయన వల్ల కావట్లేదా, అది అలా వాళ్ళ నాన్నలాగా ఉండటమా, లేదంటే చావోరేవో తేల్చుకోవాలి, జగన్ అనేటటువంటి వాడు వైఎస్ కుటుంబం అనేది నాశనం అవ్వాలి, అది తేల్చేసి వాళ్ళ ప్లేస్ నేను ఆక్యుపై చేసుకోవాలి అనే కసితో, మన్నయ్య ఆక్యుపై చేసుకోలేకపోతే నేను ఆక్యుపై చేసుకోవాలన్న కసితో రగులుతా ఎలాంటి పొత్తులైనా పెట్టి ఫైనల్గా ఇవాళ రోజున చక్రం తిప్పుతున్నటువంటి పవన్ కళ్యాణ్, ఏం జరిగినా సరే దాన్ని డైరెక్ట్గా అటాకింగ్గా తీసుకెళ్ళి పోరాడి సాధించినటువంటి పవన్ కళ్యాణ్, 100% సక్సెస్ రేట్ సాధించినటువంటి పవన్ కళ్యాణ్, అలాంటి పోరాట యోధుడిగా నిలబట్టమా, ఈ రెండిట్లో ఏదో ఒకటి తేల్చుకోవాల్సిన బాధ్యత అల్లు అర్జున్కి వచ్చింది ఇప్పుడు.